ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆఖరుకు చేరుకుంది. మార్చి 9న జరిగే ఫైనల్స్ తో టోర్నమెంట్ ముగుస్తుంది. తుది పోరులో తాడో పేడో తేల్చుకునేందుకు భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఒక్క ఓటమి కూడా లేకుండా తుదిమెట్టుకు చేరుకున్న రోహిత్ సేన ఫైనల్ ఫైట్లో కివీస్ ను మరోమారు ఓడించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్స్ కు ముందు రోహిత్ ఎదురుగా ఉన్న 5 సవాళ్లు ఉన్నాయి. భారత జట్టులో అంతా బాగానే ఉన్న గాయాలు టీంను కొంత ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మధ్య జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన మహమ్మద్ షమి పూర్తి ఫిట్గా లేడు. ఆసీస్తో జరిగిన సెమీస్ ఫైట్లో గాయం కారణంగా అతడు కొద్దిసేపు గ్రౌండ్ను వీడాడు. ఫైనల్స్ కు ముందు రెస్ట్ దొరికింది కాబట్టి అతడు ఫుల్ ఫిట్నెస్ సాధించొచ్చు. ఒకవేళ రికవర్ అవ్వకపోతే టీంకు బిగ్ మైనస్ అని చెప్పాలి. షమి లాంటి వికెట్ టేకర్ లేకపోతే రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పవు. కాబట్టి అతడి రికవరీపై టీం మేనేజ్మెంట్, కెప్టెన్ హిట్ మ్యాన్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు నుంచి అందరూ ప్లేయర్లు తమ బెస్ట్ ఇస్తున్నారు. కానీ రోహిత్ శర్మ బ్యాట్ నుంచి ఇంకా భారీ ఇన్నింగ్స్ రాలేదు. దానికి ఫైనల్ వేదిక అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మంచి స్టార్స్ అందిస్తున్నా ఎక్కువ ఓవర్లు ఆడలేకపోతున్నాడు రోహిత్. అతడు కనీసం 15 నుంచి 20 ఓవర్లు ఆడితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. కాబట్టి పట్టుదలతో క్రీజ్లో నిలబడటంపై అతడు దృష్టి పెట్టాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. బౌలింగ్లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నా కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్ మెరుగుపరుచుకోవాలని, లేకపోతే ఫైనల్లో మనకే మైనస్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ కప్పులు గెలవాలంటే టాలెంట్ ఉంటేనే సరిపోదు. ఫైనల్లో తీవ్ర ఒత్తిడిని తట్టుకుని నిలబడాలి. ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ వచ్చినా భయపడకుండా బెస్ట్ ఇవ్వాలి. అలా చేయలేకే వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్లో కంగారూల చేతిలో రోహిత్ సేన భంగపడింది. కాబట్టి ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఐసీసీ టోర్నమెంట్స్లో భారత్ మీద కివీస్కు మంచి రికార్డుంది. అయితే ఈ మధ్య మన టీం న్యూజిలాండ్ను వదలటం లేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్లో బ్లాక్ క్యాప్స్ని ఓడించింది మెన్ ఇన్ బ్లూ. T20 వరల్డ్ కప్ 2024లోనూ ఆ జట్టుకు భారత్ పంచిచ్చింది. అయితే వన్డే వరల్డ్ కప్ 2019లో తగిలిన గాయానికి, జరిగిన అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఫ్యాన్స్ అంటున్నారు. దుబాయ్ స్టేడియంలో చేజింగ్ అంత ఈజీ కాదు. కాబట్టి టాస్ కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. సెమీస్లో అదే గ్రౌండ్లో భారత్ చేసి గెలిచింది. ఇక ప్రతిసారి అలానే జరుగుతుందని అనుకోలేం. రోహిత్ టాస్ గెలిస్తే టీమిండియా సగం మ్యాచ్ గెలిచినట్లేనని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ టాస్ ఓడినా ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి.